అందరికీ నమస్తే. నా పేరు కుంచపురమ్మ. నేను అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘానికి తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. గత 15 ఏళ్ళుగా మెడిటేషన్ మాస్టర్గా ఉన్నాను. ఎంతో సర్వీస్ చేస్తున్నాను. పేద ప్రజలు బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎంతో చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు గౌలిదొడ్డి, హైదరాబాద్లో ఉన్న గచ్చిబౌలి ఈ గౌలిదొడ్డి బసవ తారక నగర్లో గత 40 ఏళ్ళుగా పేద ప్రజలు బ్రతుకుతున్నారు. అక్కడ 40 ఏళ్ళ నుంచి ఒక అడవిలో పురుగు పుట్ర అన్నీ వాళ్ళతోనే ఉంటూ ఎంతోమంది ఇబ్బంది పడి అక్కడే ప్లేసు మాది అనుకొని ఎంతోమంది చనిపోతే అక్కడ సమాధులు కట్టుకొని 40 ఏళ్ళుగా కాపురం ఉంటున్న 250 కుటుంబాలలో 200 కుటుంబాలు వడ్డెర కులస్తులే ఉన్నాయి. అలాంటిది ఈ గత నెల జూన్ 28వ తారీఖు నుంచి అక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటరు, ఇది ప్రైవేట్ స్థలము, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, వాళ్ళు వస్తే కనుక మీరు ఏమీ ఇవ్వరు, నేను మీకు దగ్గరుండి ఎంతో కొంత అమౌంట్ ఇప్పిస్తున్నానని చెప్పేసి ఒక్కొక్కరికి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అట్లా ఇప్పించడం జరిగింది. గత ఈ నెల 3వ తారీఖు అక్కడ ఉన్న పూర్తిగా ఉన్న గుడిసెలన్నీ పడగొట్టడం జరిగింది. గుడిసెలు పడగొట్టినా కూడా వెళ్ళట్లేదని అని చెప్పేసి ఒక 50 మంది హిజ్రాలు, 50 మంది రౌడీలు గత 15 రోజుల కిందట బుధవారం, రేపటికి 2 వారాలు అవుతుంది. ఈరోజు మనకు మళ్ళీ నిన్నటి 2 వారాల క్రితం జరిగిన రౌడీల గొడవల్లో మేము అందరం వెళ్ళి ఒక 5గురిని పట్టుకొని, రౌడీలు కొట్టడానికి వచ్చిన వాళ్ళని అందరినీ 5గురిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాం. ఈ 15 రోజుల ముందు నుంచి కూడా గుడిసెలు పడగొట్టి ఎంతో బీభత్సం చేస్తున్న స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారి మీద ఎలాంటి ఇది కూడా పోలీసులు చేయలేదు. కానీ ఎప్పుడైతే 5గురిని పట్టుకున్నారో, ఇంతమంది గొడవబడి కొట్టి 5గురిని ఎక్కడ చంపేస్తారో అని భయపడి ఎంతోమంది పోలీసులు రావడం జరిగింది. అక్కడికి వాళ్ళందరినీ తీసుకెళ్ళడం జరిగింది. ఇది రేపటికి 2 వారాలు అవుతుంది, బుధవారం రోజుకి. అయితే ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిందా, ఏమైంది ఏంటి అనేది ఏమీ తెలీదు. కానీ మేము బుధవారం రోజు, రేపటికి 2 వారాలు ధర్నా మొదలుపెట్టి, అయితే ధర్నా మొదలుపెట్టిన 4వ రోజే గవర్నమెంట్ది ఇది స్థలము, ప్రైవేటీకరణ కాదు అని చెప్పేసి అక్కడ ఒక గవర్నమెంట్ బోర్డు పెట్టడం జరిగింది. గవర్నమెంట్ బోర్డు పెట్టిన తర్వాత సరే ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, ఎన్ని రోజులని పనులు ఇలా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని మేము చాలా అందరికీ సర్ది చెప్పి కొంతమంది ధర్నాలో అట్లానే పాల్గొంటూ ఎవరి పనుల మీద వాళ్ళు వచ్చాం. అయితే నిన్న ఈవినింగ్ మళ్ళీ ఏం జరిగిందనంటే, ఇక్కడ ఇంతమంది రౌడీలను మీరు కొట్టి చంపేయడం వల్ల వాళ్ళు చనిపోతే ఏంటి, అంత దారుణంగా కొట్టారని మళ్ళీ అక్కడ స్థానికంగా ఉన్న పెద్ద ఆయన, దాదాపు 60 ఏళ్ళు ఉంటాయి, రంగయ్య గారని, ఆయనకు షుగరు, బీపీలు అన్నీ ఉన్నాయి. అలాంటి మనిషిని నిన్న అరెస్ట్ చేశారు. తనతో పాటు గోవింద్ అనే వ్యక్తిని కూడా స్థానికంగా ఉన్న పేద ప్రజల్లో ఉన్న వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కటి ఒడ్డర్లకు జరుగుతున్న న్యాయాన్ని స్థానిక కార్పొరేటర్ ఏం చేస్తున్నాడో దాన్ని చేసుకోకుండా క్రైమ్ అనేది పెంచడం కోసమే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం వల్ల అక్కడ ఈ ప్రాబ్లంకి మొదటి నుంచి అండగా నిలబడి ఉన్న జరపట్టి జైపాల్ గారు, ఎంబీసీ చైర్మన్, బ్యాక్వర్డ్ కులాల్స్కి అన్నిటికీ చైర్మన్ అయిన ఉండి కూడా ఈ స్థానిక కార్పొరేటరు ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నాడు, అటువంటి ఇబ్బందులు అన్నీ పెడుతున్నాడు. నిన్న వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం వల్ల జైపాల్ అన్నగారు కాల్ చేసి అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేశారని అడిగితే, మాకు పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయండి, మాకు ప్రెజర్ వల్ల మేము తట్టుకోలేక అరెస్ట్ చేస్తున్నాం అంటే, నేను ఒకటే అడుగుతున్నాను, పైనుంచి ప్రెజర్స్ ఉంటే పేద ప్రజల్ని కాపాడడానికి ఉన్న పోలీస్ సిబ్బంది క్రైమ్ను పెంచడానికి పెద్దవాళ్ళని సపోర్ట్ చేస్తారా? ఇంత జరుగుతున్నా కూడా ఏ ఒక్కరు అక్కడ గౌలిదొడ్డిలో ఉన్న నాయకులు, లీడర్లు మేము అనుకొని కాలర్ ఎగరేసుకొని వచ్చి మాకు ఓట్లు వేయండి అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి ఏ ఒక్కరూ రాలేదు. గత 15 రోజుల నుంచి ధర్నా జరుగుతున్నా కూడా ఏ ఒక్క స్థానిక కార్పొరేటర్ కానీ,
స్థానిక లీడర్స్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ ఏ ఒక్కరూ రాలేదు. అంటే పేద ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఎవరు అడ్డం రారు. మీకు సంబంధించినది ఏదైనా మిస్ అవుతే మాత్రం అందరూ వస్తారు. ఎలాంటి రాజకీయం నడుస్తుంది? ఎలాంటి పేదల బ్రతుకుల్లో మేమున్నాం, మీ జీవితాన్ని మేము పాలిస్తాం, ప్రజాపాలన చేస్తామన్న ప్రతి ఒక్క నాయకుడు ఎలాంటి పాలన చేస్తున్నాడు? ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగింది ఏంటంటే, ఇంత ధర్నా జరుగుతుంటే పేద ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీస్ సిబ్బందే పోలీసు పై వాళ్ళకు మాకు ప్రెజర్ ఉంది, మేము వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పడం ఎంత సిగ్గుచేటు. ఇలాంటి పోలీసులు ఉండడం ఈ ప్రజలకి అండగా ఉంటుందా? క్రైమ్‌ని సపోర్ట్ చేస్తున్నారా? క్రైమ్‌ని తగ్గించడానికి చూస్తున్నారా? పోలీసులు ఒకరికొకరు వాళ్ళే చర్చలు జరుపుకోవాలి. ప్రతి ఒక్క దానికి ఏది ఉన్నా కూడా పేద ప్రజలకి అండగా నిలబడాల్సిన పోలీసులే నాయకులకు అండగా ఉండడం వల్ల క్రైమ్ పెరుగుతుందే గానీ తగ్గదు. ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. అక్కడున్న లీడర్స్‌కి, అక్కడున్న ఎంఆర్ఓకి, అక్కడున్న ఆర్‌డీఓకి ప్రతి ఒక్కరికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. 40 ఏళ్లుగా ఎలాంటి కష్టాలలో ఆ పేద ప్రజలు బ్రతుకుతున్నారో తెలుసు. ఆ లైన్‌లో ఎంతమంది తిరుగుతున్నారో అంతమందికి తెలుసు. అంతమందికి తెలిసినా ఈరోజు నేనున్నాను, నాయకుడిగా మీకు హెల్ప్ చేస్తానని ఏ ఒక్కరు రావట్లేదు. ఇంత జరుగుతున్నా కూడా ఏ ఒక్కరు రావట్లేదు. గత 2021లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండంగానే అక్కడ గుడిసెలు కూలగొట్టింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న గంగాధర్ రెడ్డి గారు ఇదంతా చేస్తున్నారు. ఎక్కడుంది న్యాయం? నాయకులే ప్రజలను బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు బలి అవ్వాల్సిందేనా? ప్రతి ఒక్క నాయకుడికి ఈ సిటీలో ఇంత నడిబొడ్డున ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ గౌలితోటి ప్రజలకు న్యాయం జరగాలని ఎంతోమంది విన్నవించుకుంటున్నారు. ఏ ఒక్కరు కరగట్లేదా? ఏ నాయకుడికి వీళ్ళ బాధ అర్థం కావట్లేదుగా? ఎందుకని ఇంత సహనం లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నా, ఏం చేస్తున్నా సహనాన్ని కోల్పోకుండా, క్రైమ్‌ని పెంచకుండా, మేమున్న బాధలు మేమే పడుతూ పోలీస్ సిబ్బందికి సపోర్ట్ చేస్తున్నా కూడా మమ్మల్ని